నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా నేను ఎందుకు తీసుకున్నా బైసైకిల్. ఎందుకు తీసుకున్నా అంటే మా అన్న చెప్తాను ఎందుకు తీసుకున్నా. అబ్రామ్ అందరికీ ఫస్ట్ మావాడు బైసైకిల్ తీసుకోవడానికి ఈ వ్లాగ్ మొత్తం అదే అనమాట. ఎందుకంటే మావాడు చేంజ్ అవుదాం అనుకుంటున్నాను. ఇంట్లో ఉండి కడుపు దొడ్డుగా మొత్తం వేరే అయిపోతుంది. ఇప్పుడు సైకిల్ కొనుక్కొని యాప్స్ అన్ని వేరే లెవెల్ అయిపోతాడు అనమాట. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. ఈ బ్లాగ్ని ఎండ్ వరకు చూడండి. సుశీరా, అభిషేక్ గాడు వెనకాల పూలు ఉన్నాయి. ఎందుకున్నాయి పూలు? ఎందుకున్నారా? ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం పెట్టుకున్నాడు. కొనుక్కరే ఫోన్ డాడీ. మేము ఇప్పుడు పోతున్నాము, ఇట్లా బైసైకిల్ తీసుకొని పోతున్నామని మా ఇంట్లో మా డాడీకి తెలియదు, మా మమ్మీకి తెలుసు అంతే. నా ఆయన కటింగ్ షాప్ భీమన్న అనమాట. భీమన్నా బోల్తే तो మా డాడీకి తెలియదు కటింగ్. అరే బురాన్ కడితే అక్కర్ కడితే కటింగ్ కడతా అయితే ఏమంటుండు డాడీ? ఏమంటాడు మా పనికాడు విషయాలు బిజినెస్ మ్యాన్ కష్టాలన్నమాట. అచ్చా ఓకే. అదే ఇప్పుడు సైకిల్ తీసుకోపోయినాక డాడీ రియాక్షన్ ఎట్లుంటుందో చూడాలని ఉంది నాకు. డాడీ ఒకటే అడుగుతాడు, నువ్వు సైకిల్ కొనుక్కున్నా కానీ లేవరా అంటాడు డాడీ. చూడు నిజమది సైకిల్ కొనుక్కొని ఉత్తిగా పైసలు ఖరాబ్ చేస్తున్నావు రాబాయ్, నువ్వు లేవంది చేయండి ఎందుకు, అదేదో ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయ అంటాడు డాడీ. అది తప్పు నాకు తెలుసు. నేను అరే బాయ్ అరే హైలైట్ బ్రేక్ అవుతుండే ఎగ్జామా మొత్తం బురాన్ ఆడుతున్నాం. బాయ్ లారీ బాయ్ బ్రేక్ కొట్టింది కాబట్టి బతికిపోయినాం మేము. అరే నేను డ్రైవర్ని కాదా, నాకు లైసెన్స్ వచ్చి 4-5 years అవుతుంది బాయ్. నువ్వు ఇప్పుడు కార్లో కూర్చుంటున్నావు, నేను కార్ డ్రైవర్. ట్రస్ట్ లెస్ డ్రైవర్ అంటాను. ముఖం చూపిరా ఎడివే. నా బండ్లో కూర్చొని నాతోనే వచ్చుకుంటా నన్నే నా ఇజ్జత తీస్తుర్రా. ఇది న్యాయమే? అరా ఎవరైనా చూస్తే చీరా ఏందిరా మీరు. మెల్ల మొగడ చూద్దాం జరా మీది కోతాం. లేకపోతే అదే మా డాడీకి ఇప్పుడు డాడీకి తెలియదు ఎంత డాడీ తీసుకుంటే అయిపోతుండే కదా. రాజేష్ వాడు, నేను యాక్చువల్గా రాజేష్ వాడిని రేపే తీసుకోదాం అనుకున్నా కానీ రాజేష్ వాడు దుకాణంలో కూర్చోవాలి. అయితే అదే మా డాడీ కూడా తెలియదు సైకిల్ తీసుకొని పోతున్నామని. ఇట్లా మా తమ్ముని కూడా తెలియదు. ఇక మా డాడీ ఏమంటాడో ఏమో, భయం అయితే అవుతుంది. ఎందుకంటే డాడీకి చెప్పకుండా ఫస్ట్ టైం ఏదో ఒకటి కొనుక్కొని పోతున్నాం మేము. అంటే అది ఒక పెద్ద అది డిఫరెంట్, అదొక యుద్ధం లాంటిదే. అది ఇంటికి వచ్చినాక తిడతాడో కొడతాడో పొగుడుతాడో వా బేటా వా అంటాడో తెలియదు అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ రియాక్షన్ వస్తుంది. అంటే ఎక్స్పెక్టెడే ఉంటుంది, అది 50-50 అట్లా. అయితే ఎందుకు నేను అంటే ఫస్ట్ సైకిల్ అంటే నేను చేసిన దాని నుంచి ఏదో ఒకటి కొనుక్కుంటున్నా. అంటే సైకిల్ కొనుక్కుంటున్నా, బండి కొనుక్కోవాలి అది కొనుక్కోవాలని ఉండే కానీ బట్ ఫస్ట్ సైకిల్ అంటే బచ్పన్ నుంచి అందరికి ఒకటి ఉంటుంది. అరే బై మన సైకిల్ కొనుక్కొని హెల్త్ మంచిగా చేసుకుంటున్నా అనరా. అదే చెప్తున్నా. అదే ఫస్ట్ సైకిల్ కొనుక్కొని హెల్త్ మంచిగా చేసుకోవాలి, సైక్లింగ్ చేయాలి, వాకింగ్ చేయాలి, జిమ్ చేయాలి. మా అన్నలాగా ఎట్లుండి ఇష్టం. అరే స్మార్ట్ ఉండు కదా మా అన్న, హైలైట్ స్మార్ట్ ఉంటాడు మా అన్న. వీధి నుంచి చూపి కెమెరా స్మార్ట్. బచ్పన్ నుంచి అందరికి ఒక ఆశ ఉంటుంది కదా, సైకిల్ కొనుక్కోవాలి, గేర్ సైకిల్ కొనుక్కోవాలి. స్కూల్లో అయితే నాకు మస్తు ఉంటుండే. మా డాడీ తెస్తుండే సైకిల్. అప్పుడెప్పుడో ఒక సైకిల్ తీసుకున్నాం, బ్లూ కలర్ సైకిల్. యాదుకుంది అది సెకండ్ హ్యాండ్ ఫస్ట్ హ్యాండ్? అది సెకండ్ హ్యాండ్. నేనే పోయి తీసుకొచ్చిన, మా అన్ననే పోయి తీసుకొచ్చింది సెకండ్ హ్యాండ్ సైకిల్. అది ఖరాబ్ అయిపోయింది. అది తర్వాత మా తమ్ముడు గారికి ఇప్పించిండు. అది మీ సెకండ్ హ్యాండ్ సైకిలే. అది ఇంకా చోర్ బజార్కే తెచ్చిండు మా డాడీ. గేర్ సైకిల్ అది టైర్ వేరే సైకిల్. దానికంటే ముందు మధ్యలో రేంజ్ రోవర్ కొనుక్కున్నాం. రేంజ్ అది ఏడుకుంది? అది రేంజ్ రోవర్ కార్ కాదు, సైకిల్. అదే సైకిలే ఏడుకుంది. మా డాడీ పెద్ద మనిషి అనమాట, పెద్ద హార్ట్. సో మా పనోళ్ళ కొడుకుకి ఇచ్చేసి, సో మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయికి ఇచ్చేసాం అనమాట. దాని తర్వాత మా తమ్ముడికి తార్ సైకిల్. అది తార్ సైకిల్ అదే టైర్ వేరే సైకిల్ది, ముంగ టైర్ వేరే సైకిల్ది. ఆ గేరే ఇంకొక సైకిల్. అది అడ్డం ఉంటుంది ఆ సైకిల్. దాన్ని తొక్కితే దమ్ వస్తుంది, గాడుకోగానే దమ్ వస్తుంది. అట్లుంటే యాంటీకి ఉంటుండే ఆ సైకిల్ కూడా ఉంది. ఆ సైకిల్ కూడా చూపిస్తా. సో అట్లా ఒక సైకిల్ కొనుక్కోవాలి అని డ్రీమ్ ఉండే కాబట్టి ఆ సైకిల్ తీసుకుంటున్నా. సైకిల్ తీసుకుంటే అన్ని ప్రాఫిట్స్. పొద్దుగా లేచి పోవాలి, ఫ్యాట్ బర్న్ అవుతుంది, హెల్తీగా ఉంటాం కాబట్టి. సో ఇది మెయిన్ మోటివ్ బైసైకిల్ తీసుకోవడానికి రీజన్ ఇది. ఇవన్నీ ఇప్పుడు మా డాడీకి సంజాయించాలి. నాకు తెలిసి బ్లాగ్ చూస్తున్నప్పుడు మా డాడీ ఫీల్ అవుతుంటాడు, ఈ కొడుకులు నా గురించి ఎంత దిక్కుర్రో అనుకుంటారు. అబ్బాయి అనుకుంటాడు, ఈ కొడుకులు నా గురించి మస్తు మాట్లాడుకుంటారు అనుకుంటాడు మా డాడీ. నువ్వు అట్లా అనుకుంటుంటే నిజంగా మస్తు మాట్లాడుకుంటాం. యాక్చువల్గా మాట్లాడుకున్నాం కాబట్టి. అవే తండ్రిల గురించి తల్లిల గురించి ఎవరు మాట్లాడుకోరు. ఒక తిడ పని చేయడానికి పోతున్నాం అంటే 10 సార్లు యాడ్ చేసుకుంటాను నేను మా అయ్యని.
అదే మమ్మీ డాడీకి 10 సార్లు యాడ్ చేసుకుంటాం. అరే అమ్మాయి ఇది చేస్తే ఏమైనా దొరికితే తిడతారా కొడతారా మా మినిమం ఉంటుంది మళ్ళీ మా డాడీతోని. ఎందుకంటే డైరెక్ట్ అటాక్ ఉంటుంది, ఏది దొరికితే దాంతో కొడతాడు. అరే మన ఇజ్జత్ మనం తీసుకుంటాం బాయ్. డాడీకి ఏమంటలే డేంజర్ కొడతాడు మా డాడీ. పొద్దుగాల హైలైట్ కొడతాడు, హైలైట్ తిట్టేస్తాడు. కొట్టాడు ఖాళీ మాటలతోనే గుండెలని చీర్చేస్తాడు మాటలతో అట్లా. సో డైరెక్ట్ ఇప్పుడు ఆడిపోయినాక వెళ్ళదు. ఇంకా ఏంటంటే మీరు అందరు సీట్ బెల్ట్ వేసుకొని డ్రైవింగ్ చేయాలి. హీరో 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 నడు హీరో. ఏం కనిపిస్తలేవు? బిఎండబ్ల్యూ సంపాదించి కొనుక్కోరా. అరే వా, నేను అది బిఎండబ్ల్యూ ఇవ్వాలంట. నేనేడ సైకిల్ కొంటున్నా లో బడ్జెట్లా, అని బిఎండబ్ల్యూ ఇవ్వాలంట. నేను పార్కింగ్ తగ్గి పెట్టిందే ఎక్కువ అంటే అది చూస్తుండే బాయ్. కార్లను చూసుకుంటుండే వెనకాల. అరే 14,000 స్టార్ట్ అయ్యి రప్పని తీసేసుకొని వెళ్ళిపోదాం. అడుగు ఫస్ట్ విచ్ సైకిల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ వెయిట్, ఏది తీసుకుంటే మంచి వాళ్ళని అడిగి సజెషన్స్ తీసుకోవాలి. అభిషేక్ ఎంత ఫస్ట్ బైసైకిల్ అడుగుంటే మామూలు బయట తీసేసి ఫోన్కి ఏది మంచి ఉంటుంది అంత ప్రైస్ అరే బ్రో ఇగో ఐమ్ నాట్ కిడింగ్. కానీ ఆ సైకిల్ కూడా మస్తుంది. గేర్ సైకిల్స్ అనేది తీసుకుందాం అనుకుంటున్నా, కానీ గేర్ వద్దు. అది బుట్ట బాగుంది. 9,000 దాని పక్కన లేదు. అంత బడ్జెట్ మన దగ్గర లేదు. ఇప్పుడు మన దగ్గర లేదు. నీ రేంజ్ ఎంత బ్రో? అవన్నీ బయట అయిపోతుంది. మనం ఫస్ట్ సైకిల్ తీసుకొని వెళ్ళిపో. అరే చూడు నీకు ఏం నచ్చుతుంది చూడు. నాకు ఇది బాగుంది, అదైతే ఇంకా బాగుంది. రాక్ రైడ్ నా తమ్ముడు సరిపోతుంది. కొందరికి తెలియదు బ్రో. ఇగో ఎక్కువ రష్ వద్దు, బడ్జెట్ ఉంది, మంచిగా ఉంది, సాలిడ్ ఉంది. పైన కూడా బాగుంది, పైన కూడా మంచిగా ఉంది. ఇంకా ఉన్నాయి అడుగుదామా? నాన్ గేర్ ఇవే సైకిల్స్ ఉన్నాయి. బాగుంది బ్రో. చిన్నగా కనిపిస్తుంది కదరా? చిన్నగా కనిపిస్తుంది. అంటే పొరలే అనుకుంటుంది. పొరలే చిన్నగా ఉంది సైకిల్. చిన్నగా అయింది బాగుంది సైకిల్. మహేష్ బాబులకు ఉన్నానా నవకురి. यही अच्छा है और ये बहुत చిన్న ఫీడ్బ్యాక్ బ్రో. ఫీడ్బ్యాక్ అన్ని బ్రేకులు గీవులు అన్ని బ్రేకులు అందరూ టైట్ చేస్తున్నట్టు రీడా. అంటే ఎప్పుడెప్పుడు లూజ్ అవుతుంది, అప్పుడప్పుడు పాన పెట్టి టైట్ చేస్తారు ఇక్కడ. బ్రేకులు అన్నీ గట్టిగా. సైకిల్ అయితే బాగుంది, నాకు నచ్చింది. చిన్న ఉంది బ్రో. చిన్న ఉంది, ఏం చేస్తాం, మంచిగా ఉంది. కంఫర్ట్ ఉందా? అలా కంఫర్ట్ ఉంది. ఒకసారి నువ్వు ట్రై పక్కన. అరే పక్క ఇది ఇలా చిన్న ఉంది బ్రో సైకిల్. అరే బాయ్ చిన్న ఉంది. చాలు బాయ్, మస్తు అయిపోతుంది. తెలుసు కదా మనం పెద్దది కావాలి అన్న. అన్నీ బిగ్ ప్రిఫర్ చేస్తాడు అనమాట. బిగ్ సైకిల్ కంఫర్ట్గా ఉంది కానీ చిన్న ఉంది. సైజ్ ఒకటి చిన్న. పెద్ద ఈ గేర్వే ఉన్నాయి అన్న. పెద్ద సైకిల్స్ ఏమున్నాయి, అన్ని గేర్వే ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నాము. రాక్ రైడర్
బాయ్ బ్రో ఏమంటున్నా ఒకసారి పెద్ద ట్రై చేస్తావా? గేర్ వద్దు మనకి రెగ్యులరేనా? చూడు నీకు ఏదో ఓకే అంటే కదా చూడు నువ్వే థింక్ చేయి. సైకిల్ నడిపేది నువ్వు నీ కంఫర్ట్ ప్రకారం పో. అంటే ఇప్పుడు సైకిల్ కొనుక్కుందామని వచ్చినాం కదా, సో సైకిల్కి ఎంత ప్రైస్ అంటే నేను ఇల్లు పేపర్ తీసుకురా అంటుండు. అదే అర్థం అవుతలేదు. ఇప్పుడు మా డాడీని అడగాల, మా మమ్మీని అడగాలి, ఇప్పుడు మా తాతని అడగాల. మా తాత లేడు కదా, సరే మర్చిపోయాను. అయినా అన్నీ మా డాడీ పేరు మీదనే ఉన్నాయి. అరే లోడ పని ఆడకరా, మా డాడీకి తెలియదు మళ్ళీ. అరే లోడ పని ఆడకు చెప్పింది నువ్వు ఏమనుకుంటున్నావు అది చెప్పు. అంటే ఎప్పుడు ఏమంటారు అరే అర్థంలో మస్తు అనిపిస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు చెప్పు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఇక్కడ చూడు, ఇప్పుడు ఇక్కడ చూడు. నేను ఏమంటున్నా అంటే ఎప్పుడు మన అవకాశం ఉండాలి. ఎస్ ఇప్పుడు మనం పోదాం వీడికి బయటికి వెళ్దాం, బయటికి వెళ్ళి బయట చూద్దాం. ఎక్స్ట్రా ఫిట్టింగ్లకి సగం జీతం అడిగితే ఏడికి తెచ్చిస్తాం. కమ్సే కమ్ 3K to 4K అడుగుతుండే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి. సైకిల్ ప్రైస్ వచ్చి 7,000 ఇంకా చేంజ్ ఏముంది. మొత్తం అంతా కంప్లీట్ అయినాక 10,000 ప్లస్ అంట. అది గిట్ట చిన్న సైకిల్, పెద్దది గిట్ట. సో మనం బడ్జెట్లో తీసుకోవాలి, ఇంట్లో మింగులు పడకుండా. షార్ట్ ప్రైస్ అంతా తీసుకోవచ్చు. దా ఒకసారి ఏం కల్ మళ్ళీ ఇంకేమైనా చూద్దాం రా, వచ్చినానికి ఏమైనా తీసుకొని చూడడం. వచ్చి నేను తీసుకుంటావా? అవును. బండ్ల పెట్రోల్ డీజిల్ డీజిల్ కొట్టి డీజిల్ కొట్టాను. వచ్చినానికి ఏమైనా తీసుకోవాలంట. అత్తగారి తెలుసు కదా బాయికి ఏడుకోయినా బెనిఫిట్ ఉండాలి. బెనిఫిట్ లేని కాని పని. చాలా చాలా కష్టం. వద్దు ఇట్లా ఆడుతుంది. జీరో సివిక్ సెన్స్ గాయస్, జీరో సివిక్ సెన్స్. ఇట్లా ఇక్కడ మాట్లాడుతుంటే బైక్ లేదా నంగా మొత్తం బరిబద్దలు ఉండు, స్విమ్మింగ్ చేస్తుండే బరిబద్దల. ఎంత సివిక్ సెన్స్ లేదు గాయస్ ఎవరికి. జీరో 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 సివిక్ సెన్స్. బట్టలు ఉన్నాయి బాగానికి. అంటే ఇప్పుడు ఆ బాయ్కి బాడీ గీడి ఉంటే ఇట్లా చూపిస్తాడా? నేను కూడా చూపిస్తా బాడీ చూపి, కానీ భయపడతారు. వదిలేసుకో. నేను చూపిస్తాను బాడీ, భయపడతారు బాడీ. అరే ఏడున్నావు నువ్వు? అరెక్ బర్లే నేను చూపించిన అనుకో బాడీ, భయపడతాడు ఎవ్రీబడి, భయపడతారు ఎవ్రీబడి. అరే నీకు కాగారి అంటే టికెట్లో నుంచి మళ్ళీ ఇప్పుడు హైకోర్టు కాడికి వచ్చినాను. ఎందుకంటే అక్కడ ప్రైజ్ రీజనబుల్. సైకిల్ హల్కానే బెస్ట్ రా. హైట్ బి ఓకే, సెట్ అయిపోయింది. అన్నీ సెట్ చేపిస్తారు కానీ రేంజ్ రోవర్ సైకిల్ మళ్ళీ చెప్పు. రేంజ్ రోవర్ ఎందుకంటే నేను అదే నడిపించిన. హీరోలో రేంజ్ రోవర్ సైకిల్ ఉంటుంది రెడ్ కలర్ది, చాలా అంటే చాలా బాగుంటుంది. మా స్కూల్ టైంలో నేనైతే ఏమంటారు అది ఒక డైలాగ్ ఉంటుంది, తిరిగి పరపర అది కంట్రోల్ చుట్టూ చెప్పురా ఆ డైలాగ్ పెట్టుకున్నాను. అంటే సనా పిరి అది ఉంటుంది. వీడ కూడా బడ్జెట్ గట్టినే అడుగుతారు. అంత బడ్జెట్ పెడితే మా అయ్యే ఇంట్లోకి వెళ్ళగొడుతాడు. वो रेंज रोवर साइकिल आती थी ना, वो नहीं है. आप लोगों की पर्सनैलिटी को उससे बेहतर साइकिल नहीं है. और ये साइज आपको 26 चाहिए. मैं बताया था आपको 29 है. आपको रिंग आ गया था. आपको ये देखो आपको काउंटर भी छोटे कटोर में आता है. లాస్ట్కి వచ్చి సైకిల్ అయితే ఫైనల్ అయిపోయింది. 10 minutes 20 minutes గిచ్చి కాంప్రమైజ్. అంటే ప్రైస్ని కింద మీద వేసి ఒక నైస్ రీజనబుల్ అంటే ఫిక్స్డ్ రేట్ సాటిస్ఫై ప్రైస్కి అయితే వచ్చింది. మీకు కూడా ఎవరికైనా సైకిల్స్ కావాలన్నా, మీ పిల్లలకి సైకిల్స్ కావాలన్నా, హైకోర్ట్ రూట్లో ఇక్కడ షాప్ ఉంటుంది సైకిల్ది. ఫస్ట్ సైకిల్ షాప్ వస్తుంది. ఇక్కడికి వచ్చి విజిట్ చేసి తీసుకోండి. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్ ఉంది కాబట్టి మీకు నచ్చుతాయి సైకిల్స్. కల్ట్ ఫిట్నెస్ సైకిల్ ఇది, కల్ట్ ఫిట్నెస్ సైకిల్ ఇది. ఆ సైకిల్ స్పెషాలిటీ ఏంటి? సైకిల్ స్పెషాలిటీ ఏంటంటే హైట్ ఉందంటే నా సైజ్కి ఉంది, నా సైజ్కి దొరికింది ఫైనల్గా. అంటే వితౌట్ గేర్లో నా సైజ్కి దొరికింది. ఆడిపోతేనేమో నా సైజ్లో అసలు దొరకనే లేదు. నీ బడ్జెట్లో దొరికిందా? నా బడ్జెట్ అంటే సాటిస్ఫైడ్. ఓకే ఈ సాటిస్ఫైడ్ కాలేదు. ఆడు ఎట్లా వాటర్ బాటిల్ ఒక్కటి ఇస్తలేదు అనమాట. ఆడు దొంగలకి ఎట్లా చూస్తున్నాడు.
బాటిల్ ఇస్తలేడు అంటే అడుగురా పోయి బార్గెనింగ్ కర్రీ కైకోరే బార్గెనింగ్ సైకిల్ ఇచ్చి బాటిల్ ఏం చేసుకుంటారంట అడుగు ఇంట్లో పిల్లలకి ఇస్తాడేమో కాలేజ్ కానీ అరే మరి ఏం చేస్తాడు అది పెట్టినాక ఏంద్రా సరే సరే మన ఇంట్లో వాటర్ బాటిల్ ఒకటి మిస్ అవుతుంది సరే సాటిస్ఫైడ్ बोलेंगे मेरे को नहीं है అదే 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 అయితే సైకిల్ అయితే ఫైనల్ అయిపోయి ఫైనల్ అయిన సంతోషంలో జిలేబీ ఇంకానేమో కచోరీ తిన్నాము ఏడా తిన్నాం ఎంకల్లే తిన్నాం ఆయన ఎవరో ఎవరి దగ్గర తిన్నాం ఫేమస్ టిఐడి దాంట్లోకి డ్యాన్స్ చేసి తిన్నా ఆయన దగ్గర తిన్నాం అనమాట మంచిగా ఉండే మీరు కూడా ట్రై చేయండి హైకోర్ట్ కార్డ్కి వస్తే ఎప్పుడైనా కచోరీ సమోసా ఫేమస్ స్పాట్ అనమాట అది అన్ని లైన్లు ఉంటాయి సో ఇప్పుడు ఏం లేదు మా అన్ననేమో సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోయాడు సగం దూరం వరకు దొక్కుతాడు సగం దూరం తర్వాత నేను దొక్కుతా ఇక ఇంటికి వెళ్ళిపోదాం మా డాడీ రియాక్షన్ చూద్దాం ఇంటికి పార్సల్ కూడా తీసుకొస్తా జిలేబీ షేప్ అవుట్ శబ్దాలు ఏమరా అట్లా కారుతున్నాయి ఇప్పుడు నేను దొక్కాలి నీకన్నీ హల్కా చక్కగా ఒక్కటో పటాయించింది ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు వచ్చినప్పుడు ఏమో అంటే హైకోర్ట్ కార్డ్ నుంచి ఇప్పుడు సూపర్ కార్డ్ ఉన్నాం బ్రిడ్జ్ మీద ఎంతలో తెలియదు పీక్ నాకేం అర్థమైందంటే ఫిజికల్గా బాగా జిమ్ సాటిస్ఫై అయిందా లేదా అయ్యాలి అది వాళ్ళు లెగ్స్ అయితే టైట్ అయిపోయినాయి వాళ్ళు నిజంగా టైట్ అయిపోయినాయి ఏమైంది ఇప్పుడే తీసుకున్నాం రా సైకిల్ లూజ్ లోకల్ సైకిల్ చలో ఉన్నాడు తాగారు నువ్వు ఎంత కాదు బాయ్ ఎక్కువనే అవి మంచిదా అయితే నేను చిన్న ఉన్నప్పుడు డిస్క్ బ్రేక్ కొనుక్కోవాలి తడపడేస్తుండే ఇప్పుడు డిస్క్ బ్రేక్ వచ్చింది కానీ గేర్ సైకిల్ కాదు బ్రో కానీ సీటే కొద్దిగా లూజ్ అయింది జర చేపించేస్తే అయిపోతుంది సీట్ జర టైట్ చేసినాం అనుకో ఎడికేం తొక్కుచట్టింది తెలుసా అన్న హైకోర్ట్ కార్డ్కి ఎంచి ఈడ వరకు తొక్కుట వచ్చింది అన్న ఒక రౌండ్ అయితే వేసిరా పో టైం లగ్భగ్ 10 గానికి వచ్చింది సో మీకు కూడా డ్రీమ్ సైకిల్స్ అడల్ట్ ఏజ్లో మీ అడల్ట్ మనీని స్పెండ్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చినవి కొనుక్కోండి మీరు హ్యాపీగా ఫీల్ అయితే కొనుక్కోండి బేజీ జగ్గు కొనుక్కోండి సో అనుకున్నట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఇంట్లో హంగామా నడుస్తుంది సైకిల్ కొనుక్కొచ్చినా కాబట్టి హైకోర్ట్ కార్డ్ నుంచి ఇంటి వరకు లగ్భగ్ ఎంత ఉంటుంది బాగానే 10 కిలోమీటర్స్ ఉంటుంది మా అన్న అడిగాను ఈరోజు తొక్కుటి వచ్చిండు చెంబై వచ్చిండు మొత్తం చెమట అయ్యేసి వచ్చిండు అనమాట సో బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఇంకేం చెప్పాలనుకుంటున్నాను సో ఇంకా 2 ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి షార్ట్స్ దునియా ప్లస్ యాక్టర్ భార్గవ్ ఈ వ్లాగ్స్ ఛానల్ని అట్లనే సపోర్ట్ చేస్తుండని లవ్ యూ ఆల్ బాయ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం